సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణి గళం నుంచి అమృతధారలా జాలువారుతున్న మనోధైర్యమని ఆ శంఖధ్వని ఆలకిస్తూ పరవశిస్తున్న ఆ చిన్నారులందరికీ హరే కృష్ణ. ఈరోజు మనం నేర్చుకోబోయే శ్లోకము శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలోని 15వ శ్లోకము. ముందుగా శ్లోకంలోని భావాన్ని తెలుసుకొని భావంలోని అంతరార్థాన్ని గ్రహిస్తూ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకము సంజయుడు యుద్ధరంగంలో ఏమి జరుగుతుందో తన దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్ర మహారాజుకు వివరిస్తున్నాడన్నమాట. పాండవ సైన్యం మధ్యలో నుండి బంగారు వర్ణంతో మెరిసిపోతూ రత్నాలతో పొదగబడిన రథానికి వెండిలా మెరిసిపోతున్న తెల్లటి గుర్రాలు కట్టబడిన ఆ రథము దివి నుంచి భూమికి దిగి వచ్చినట్లుగా ఉన్న ఆ దివ్యమైన రథంలో సర్వ జగత్తుకి సృష్టికర్త పరిరక్షకుడైన ఆ శ్రీమన్నారాయణుడు ఆ దివ్యమైన రథానికి రథ సారథిగా, ధర్మమే విజయానికి నాందిగా పాంచజన్యమను శంఖమును పూరించగా అర్జునుడు దేవదత్తమను శంఖమును పూరించెను. అటు పిమ్మట భీముడు పౌండ్రం అనే శంఖాన్ని పూరించెను. ఇక శ్లోకాన్ని చక్కగా పాడుతూ నేర్చుకుందాం. పాంచజన్యం హృషీకేశో పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః భీమకర్మావృకోదరః పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. కష్టమైన పదాలు పలకటం నేర్చుకుందాం. పాంచజన్యం ఈ పదాన్ని పాంచజన్యం పాంచజన్యం అని పలకాలి. హృషీకేశో హ్రూ అంటే క్రూలాగా హ్రూ షీ కేశో హృషీకేశో. పౌండ్రం ఈ పదాన్ని పౌండ్రం పౌండ్రం అని పలకాలి. దద్మౌ 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 అని పలకాలి. ప్రతి పదార్థం నేర్చుకుందాం. హృషీకేశః శ్రీకృష్ణుడు, పాంచజన్యం పాంచజన్యం అనే పేరు గల శంఖము, ధనంజయః అర్జునుడు, దేవదత్తం దేవదత్తం అనే పేరు గల శంఖమును, భీమకర్మ భయంకరమైన కార్యాలు చేసే, వృకోదరః భీముడు, పౌండ్రం పౌండ్రం అనే పేరు గల శంఖమును, మహాశంఖం గొప్ప శంఖమును, దద్మౌ ఊదెను అని అర్థం. జై శ్రీకృష్ణ.